దశాబ్దాల చరిత్రను చూస్తే అక్కడ ఆ ఫ్యామిలీదే హవా. రాజకీయం చేయాలన్నా, నాయకుడిగా ఎదగాలన్నా ఆ కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉండి తీరాల్సిందే. ఆ ఫ్యామిలీ భుజం తడితే చాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతూ ఉంటారు. చివరాఖరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కూడా అయిపోతారు. అలాంటి సత్తా కలిగిన ఆ కుటుంబానికి పెట్టని కోటకున్న జిల్లాపై కూటమి సర్కార్ కన్నుపడింది. తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళుతున్నాయి 3 పార్టీలు. ఇంతకీ అధికార పక్షం టార్గెట్ చేసిన ఆ ఫ్యామిలీ ఎవరిది? కూటమి నేతల శపథమేంటి? తిరుపతికి తొలి గడపగా ఉన్న కడప చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. కడప జిల్లాలో బలమైన శక్తిగా మారాలని కూటమి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. కడప జిల్లా అంటే వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోటగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దివంగత వైఎస్సార్ ముద్ర ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. 6 దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను వైఎస్ కుటుంబం శాసిస్తోంది. జిల్లాలో ప్రజాప్రతినిధి ఎవరు గెలవాలన్నా వైఎస్ కుటుంబం ఆశీస్సులు ఉండాల్సిందే. వైఎస్సార్ రాజకీయ పరంపరను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా కడప జిల్లాపై మాత్రం జగన్ మంచి పట్టు సాధించారు. జిల్లా పాలిటిక్స్ నే మార్చేంత శక్తి ఉన్న వైఎస్ కుటుంబానికి మొన్నటి ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. 2/3 విజయాన్ని కూటమి పార్టీలు సాధించగలిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు జగన్ కు భారీ షాక్ ఇచ్చాయి. రాష్ట్రంలో 175 స్థానాలకు 164 స్థానాలు గెలిచి విజయ దుమ్దుబ్బి మోగించాయి. వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో సైతం కూటమి పార్టీలు విజయ పతాకాన్ని ఎగరవేశాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును కొనసాగించాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలిపి వైఎస్ జగన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలన్న చందంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపపై 3 పార్టీలు పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో టీడీపీ 5, బీజేపీ, జనసేన చెరో స్థానం గెలిచి ఆ పార్టీల పతాకాన్ని రెపరెపలాడించాయి. ఇక మిగిలిన పులివెందుల, బద్వేలు, రాజంపేటలో మాత్రమే వైసీపీ గెలిచింది. గతంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 1-2 ఎన్నికల్లో తప్పితే కడప జిల్లాలో మిగతా కాలమంతా వైఎస్సార్ ఫ్యామిలీ ఆధిపత్యమే కొనసాగింది. వైఎస్సార్ తనయుడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ కడప కోటకు బీటలు వారింది. తెలుగుదేశం పార్టీ ఇటీవల కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించింది. టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం కడప రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నో నగరాల్లో మహానాడు జరిగింది. కానీ ఇప్పటివరకు కడప జిల్లాలో ఎప్పుడూ ఈ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు జరగలేదు. చంద్రబాబు సారథ్యంలో యువనేత లోకేష్ దిశానిర్దేశం చేయగా కడప నేతలంతా ఈ 3 రోజుల వేడుకను శక్తికి మించి శ్రమించారు. ఆ లోటును ఈసారి అధిగమించి రాయలసీమలో, ముఖ్యంగా వైఎస్ కడప జిల్లాలో తాము బలంగా ఉన్నామని టీడీపీ ఘనంగా చూపించింది. గతంలో విభజన తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఎన్నడూ గెలవని సీట్లను సాధించి చూపిన నేపథ్యంలో కడప వంటి వైసీపీ గడపను టార్గెట్ చేయడం వెనుక బలమైన వ్యూహమే ఉందని చెప్పాలి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ కోట బీటలు వారింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఆనాటి కాలంలోనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడపగడ్డపై అడుగుపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గడిచిన ఏడాది ఆగస్టులో రైల్వే కోడూరు పరిధిలోని మైసూరు వారి పల్లెకి వచ్చారు. అప్పట్లో అక్కడి నుంచి జనసేన తరపున గెలిచిన ఏకైక గ్రామ పంచాయతీని అన్ని విధాలా తీర్చిదిద్దాలని భావించారు. గ్రామసభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. సభను విజయవంతం చేయడానికి 3 పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలో అంతగా ఆదరణ లేదు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ గెలిచిన స్థానాల్లో ఒకటి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఉంది. ఇది కేంద్రంలో అతిపెద్ద పాత్ర పోషిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న గాడ్ ఫాదర్ పార్టీ అయిన బీజేపీ సైతం ఇదే స్టాండ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. జగన్ జిల్లా కడప టార్గెట్ గా సారథ్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనేది రాజకీయ విశ్లేషకుల భావన కూడా. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా నుంచి ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరిన్ని స్థానాలను సొంతం చేసుకోవడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది.
బీజేపీ ఏపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మాధవ్ కడప నుంచే తన రాష్ట్ర పర్యటన మొదలుపెట్టారు. విభిన్న వర్గాలతో వివిధ అంశాలపై చాయ్ పే చర్చ అంటూ సామాన్యుల సమస్యలను ఓ టీ కేఫ్ లో కూర్చొని ముచ్చటించారు. కడప వీధుల్లో కాషాయ జెండాలతో కనువిందు చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పార్టీ ఘనతను చాటి చెప్పారు. అనంతరం జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశంలో వైసీపీ అధినేత జగన్ పాలన మూలాలపై పలువురు నేతలు ఆవేశభరితమైన ప్రసంగాలు చేశారు. ఇలా కూటమిగా ఉన్న 3 పార్టీలు వైసీపీ టార్గెట్ గా పర్యటనలకు తొలి అడుగు కడప నుంచే మొదలుపెట్టారనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జనసేన గ్రామ సభలు మొదలుపెట్టినా, టీడీపీ మహానాడు నిర్వహించినా, బీజేపీ సారథ్యం పేరుతో పర్యటన ప్రారంభించినా అది జగన్ను టార్గెట్ చేయడమే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, వైసీపీని వచ్చే ఎన్నికల నాటికి మరింతగా విచ్ఛిన్నం చేయాలన్నది కూటమి పార్టీల సంకల్పమంటూ మరికొందరు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో 3 పార్టీలు జగన్పై చేస్తున్న ముప్పేట దాడిలో ఎంత మేరకు సక్సెస్ అవుతాయో అనడానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం 2029 ఎన్నికల నాటికి ఎవరెవరి ప్రయత్నాలు ఎంతెంత మేర నెరవేరుతాయో వేచి చూద్దాం.